హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24-25 వచనాలు. పరిసయ్యులు ఆ మాట విని, వీడి దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబులు వలనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. దేవుని భయం లేకపోతే ఏమవుద్ది? వేరుపడినటువంటి ఏ కుటుంబమైనను ఏ పట్టణమైనను ఏ రాజ్యమైనను నిలవదు. తనకి తానుగానే వేరుపడకూడదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. అందుకని అంటాడు లూకాసు సువార్త ఇలాగే పెట్టి, లూకాసు సువార్త 15వ అధ్యాయము లూకాసు సువార్త 11వ వచనం మనం చూస్తే, ఇక్కడ చిన్న కుమారుడు ఒకడు ఉన్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు అయితే చిన్న కుమారుడు ఒకడున్నాడు. ఆయన ఏం చేశాడు? తండ్రి నుండి వేరుపడి బాగుపడ్డా చెడిపోయాడా? చెడిపోయాడు. బాగుపడలేదు. తండ్రితో ఉండగా ఎంత బాగుపడ్డాడు? చాలా బాగుపడ్డాడు. అద్భుతంగా బాగుపడ్డాడు. ఒక రైతు తన కుటుంబంలో 4 వ్యక్తులు కలిసిమెలిసి జీవిస్తే ఆ 4 సంపాదన ఒక యజమానుడి చేతికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆ కుటుంబానికి సరిపోను వాడి కడమ ద్రవ్యాన్ని ఏం చేస్తారు? ఆ ద్రవ్యంతో సంవత్సరానికి ఒక అరెకరం కొనుక్కుంటూ పోయి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని పోతాడు. అదే కోడలికి నచ్చకపోతే ఏం చేస్తే దూరముగా తీసుకుని పోతే 4 దారులు అయిపోతే వృద్ధి అనేది ఆగిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ చిన్న కుమారుడు తండ్రికి వేరైపోయి తండ్రితో దెబ్బలాడుతూ ఉన్నాడు. నీ ఆస్తిలో నా భాగం ఎంత వస్తుందో అంత పగలగొట్టి ఇచ్చేయి, నా ఆస్తి నాకు పారే, నేను ఎటో ఒకటి వెళ్ళిపోతాను, నా ఇష్టానుసారముగా బ్రతుకుతాను అని వేరైపోయాడు. తండ్రికి వేరైపోయినందువలన ఏమైపోయింది? తన ఆస్తంతా దుర్వ్యాపారం వలన మొత్తం పోగొట్టుకుని భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడైపోయాడు. చాలామంది తల్లిదండ్రులకి అనుకువగా లేనటువంటి పరిస్థితుల్లో ఏమైపోతారు? ఆ కుటుంబము చాలా దెబ్బతినిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ కుటుంబాలన్నీ దెబ్బతినిపోతూ ఉంటాయి. నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటాను. ఇంటికి తండ్రి భయం ఉండాలి. తల్లి భయం అంటే ఎవరైనా లెక్క చేస్తారా? బిడ్డలు లెక్క చేయరు. తండ్రి భయం బిడ్డలకు ఉండాలంటే తండ్రి ఎలాగుండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా తండ్రి ఉంటే బిడ్డలను కంట్రోల్ చేయగలుగుతాడు. తదుపరి భయము కలిగినటువంటి పరిస్థితి ఆ బిడ్డలకి భయము కలిగిన వాతావరణం అవ్వద్ది. అది లేకపోతే ఏమవుద్ది? చాలామంది మావాడు హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడండి, ఫలానా చోట జాబ్ చేస్తున్నాడండి అని గొప్పలు చెప్పుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఈ లోకములో. కానీ వారి జీవితాలు ఎలాగున్నాయంటే పతనవస్థకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు.
ఏమండి మ్యారేజ్ చేసుకుని ఏమండి ఆమెను తీసుకుని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుంది? తమకు తామే వేరైపోయినటువంటి కుటుంబము నిలవలేని పరిస్థితి కలుగుతూ ఉన్నది. నిన్న నా దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి బోరునే ఏడ్చింది. ఏమని ఏడ్చిందో తెలుసా? ఏమండి నా భర్త ఒక జాబ్ చేస్తాడు, మంచి జాబ్ చేస్తాడు, మాది లవ్ మ్యారేజ్, వాళ్ళది ఫలానా క్యాస్ట్, మాది ఫలానా క్యాస్ట్, చాలా ప్రేమగా ఉండేవారం అండి, మేము అన్యోన్యంగా ఉండేవారం. కావాలని ఇటు నా తల్లిదండ్రులు వదులుకున్నాను, అటు ఆయన తల్లిదండ్రులు వదులుకున్నారు, ఇద్దరం వివాహం చేసుకున్నాం, హైదరాబాదులో కాపురం పెట్టాము. ఏమైపోయింది? అబ్బాయి లేటుగా వచ్చి నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉందని ఏమండి ఇంకొక అమ్మాయితో కనెక్షన్ పెట్టుకుని ఏమండి ఆ అమ్మాయి దగ్గర నైట్ అల్లా ఉండి పగలెప్పుడో ఈమె దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోతున్నాడు. ఎంత బుద్ధిహీనత! వేరుపడిన ప్రతి రాజ్యం ఏమైపోతుంది? కూలిపోయి నాశనమైపోవడానికి కారణం ఏమండి? అందుకనే దేవుని యొక్క సన్నిధిలో తనకి తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకి తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందయ్యా. చెప్పలేదు కానీ నేను ఎందుకో అడిగానమ్మా ఏంటి పరిస్థితి అని. నిలుపుకోలేకపోయింది. ఎక్కెక్కి ఏడుస్తూ చెప్పడం ప్రారంభమైంది. మానసికంగా ఆమె ఆలోచన చేసి మెంటల్ ఫరంగా అయిపోయింది. తన భర్త గురించి తన అభిప్రాయం ఏమండి తల్లిని వదులుకున్నది, తండ్రిని వదులుకున్నది, కానీ ఏమంటే అక్కడికి వెళితే ఆ దిక్కుమాలినటువంటి ఏమండి ఆ మనస్తత్వాన్ని బట్టి ఏమైపోయింది? కాపురం పాడైపోయి 2 బిడ్డలు ఏమండి సరైనటువంటి స్థితిలో లేకుండా పోయింది. వేరైపోయిన ప్రతి కుటుంబము నిలుచుద్దనుకుంటున్నారా? వేరైపోయిన ప్రతి పట్టణము నిలుచుద్దనుకుంటున్నారా? వేరైపోయిన కుటుంబం ఏమైనా నిలుచుద్దనుకుంటున్నారా? ప్రియ తల్లి, నేను ఎరుగుతున్న ఒక కుటుంబాన్ని నేనే వివాహం చేశాను. తల్లితో దాదాపు ఒక 3-4 సంవత్సరాలు జీవించారు. చక్కగా ఉంది కుటుంబం. కాపురం చక్కగా ఉన్నది. ఆ కాపురం చాలా అన్యోన్యంగా ఉండేది. చాలా మంచిగా జీవించేవారు. ఏదో హైదరాబాదులో జాబ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఆ యవనస్తురాలు చెడుగులో జీవించి చెడుగులో బ్రతికి ఏమైపోయిందో తెలుసా? పాడైపోయి పతనవస్థకి వెళ్ళిపోయి ఏమండి అక్రమము సంబంధములతో తన జీవితంలో ఏమైపోయింది? ఈ భర్త నాకు అవసరం లేదనే స్థితికి వచ్చేసింది. ఈ భర్త నాకు అవసరం లేదు. చూడండి మన జీవితంలో అందుకేనంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నారు, తనకు తాను విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తాను విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. ఏమ్మా, ఇక్కడ చిన్న కుమారుడు వేరైపోయాడు. తండ్రి ఇంట్లో ఉంటే ఎంత ఘనంగా ఉండేది. తండ్రింటిలో సంతోషం ఉన్నది, తండ్రింటిలో ఆనందం ఉన్నది, తండ్రింటిలో సమృద్ధి ఉన్నది. తండ్రింటిలో కుమారుడు కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. ప్రేమైపోయాడు. దెబ్బలాడి ఏం చేశాడు? వేరైపోయి వేశ్యల పాలైపోయి దుర్వ్యాపారము వలన వేశ్యల వలన తనకు కలిగినదంతయు కూడా వ్యయము చేసుకుని ఎలాగైపోయాడు? రిక్తుడైపోయి
పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. వేరైపోయినందువలన ఇప్పుడేముంది ఏమండి, అప్పుడు తండ్రి గుర్తుకు వస్తున్నాడు. అయ్యో, నా తండ్రి ఇంట అనేకులకి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఎప్పుడైనా తండ్రి దగ్గర ఆకలేసింది ఈయనకి? అమ్మా, ఎప్పుడు కూడా ఆకలి లేదు తండ్రి దగ్గర. తండ్రి దగ్గర ఆకలి ఉన్నదా? తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది, తండ్రి దగ్గర ఆశీర్వాదం ఉంది, తండ్రి దగ్గర దీవెన ఉంది, తండ్రి దగ్గర కృపలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఏమండి, నాది నాకిచ్చేమని దెబ్బలాడినందువలన, వేరుపడినందువలన తన జీవితంలో ఏమాత్రము కూడా సంతోషించలేకపోయాడు, ఆనందించలేకపోయాడు. ఏమండి, ఆనందించలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. వేరుపడి మనకి మనంగా ఏర్పడలేదు ఎప్పుడు కూడా. ఏమండి, సహవాసములో నుండి మనకి మనం పడలేదు. వారు వేరు చేస్తే మనం వచ్చాం, అంతేగాని మనకై మనం స్వేచ్ఛ కొరకు మనం వేరవ్వలేదు. మన నుండి వెళ్ళినటువంటి వారు మాత్రమే వారు స్వేచ్ఛ కోరి వెళ్ళిపోయారు, వేరైపోయారు వారు. చాలామంది సహవాసంలో చెబుతూ ఉండేవారు, అయ్యా మాకంతటికి మేము ఎళ్ళము వేరుగా, వాళ్ళు నెట్టేస్తే మేము వేరైపోయి మీతో ఏకీభవిస్తాం, మేము వారంతటికి వారు నెట్టేయాలి మమ్మల్ని అని చాలామంది. ఎందుకో తెలుసా? తమంతటికి తాము వెళ్తే పాడైపోతారని వారికి తెలుసు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఏమండి, తమకు తామే వేరైపోయి ఏమైపోయారు? పతనవస్థకి వెళ్ళిపోయారు. కానీ నీవు నేను అలాగుండకూడదని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఎలాగుంటాడమ్మా? నా యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. నాకు విరోధముగా ఉండి మీరేమియో ఏం చేస్తారు చెప్పండి? విరోధముగా వెళ్ళిపోయి ఏం చేస్తారు వాళ్ళు? ఎంగో గట్టిన గుడ్డంట, కొన్నాళ్ళు ఆ వాసన అలాగుంటుంది, తర్వాత వాసనంతా కనుమరుగైపోద్ది. వాసనంతా ఏమైపోద్ది? కనుమరుగైపోతూ ఉంటుందట. అందుకని అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. చూడండి, కొన్నాళ్ళకి ఎండిపోతారు. ఒక చెట్టు మీద ఒక చెట్టు కొమ్మ నరికి బయట పడేసాం, వెంటనే ఎండుద్దా? వెంటనే ఎండదు. అది దాని పచ్చి ఉంటుంది. పచ్చుండి ఏం చేస్తుంది? అలాగే కొంతకాలం అలాగే నిలిచి ఉంటుంది. అది కొన్ని అయితే నరికేసి అక్కడ పడేస్తే ఆ ముద్దులో ఉన్నటువంటి ఆహారము దానికి అందించుట ద్వారా ఆ కాండము నుండి ఏమొస్తాయి? చిగురు అనేది వస్తుంది. కింద పడేసినటువంటి కోత కోసి కింద పడేసినటువంటి దానికి కూడా చిగురు వచ్చుద్ది, కానీ ఫలించుద్దా? ఫలించదు. సూర్యరశ్మి దాని మీద పడకంగానే ఎండిపోద్ది. అందుకని అంటున్నాడు ఇక్కడ, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. వేరైపోతే ఎవడేం చేయగలడు? ఏమండి, తప్పిపోయిన కుమారుడు తండ్రికి వేరైపోయాడు. ఏమన్నా చేయగలిగాడా? చేయలేదు. ఏమన్నా మేలు పొందాడా? మేలు పొందలేదు. ఇక్కడ యేసు ప్రభు వారు చూస్తున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరురా బాబు.
ఏమి చేస్తావు? అందుకని దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే అబ్రాహాము నుండి లోతు వేరైపోయిను అని ఉంటుంది అక్కడ వాక్యం. అందుకని అబ్రాహాం పంపించలేదు. అబ్రాహాం ఏమన్నా పంపించాడా? లేదు. అబ్రాహాం అంటున్నాడయ్యా, నీ పశువులు నా పశువులు విపరీతంగా ఉన్నాయి, మంద బాగా విస్తరించింది, కాబట్టి ఏం చేయమన్నాడు? నువ్వు తూర్పు తట్టి వెళ్తే నేను పడమటి తట్టి వెళ్తాను, నువ్వు పడమటి తట్టి వెళ్తే నేను తూర్పు తట్టి వెళ్తాను రా బాబు అని చెప్పాడు. ఈయనేమనాలి? లేదు లేదు, ఆ మంద కాపర్లు నీ కాపర్లు నా కాపర్లు గొడవ పడితే మనకేమైంది? వారు ఏమని గొడవ పడితే వాళ్ళు గొడవ పడతారు, రేపు ఒకటి అవుతారు. నేను నిన్ను విడిచిపెట్టనే మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టను అనగలిగాడా లోతు? అనలేదండి. లోతు స్వభావం వేరు, అబ్రహాము స్వభావం వేరు. అబ్రహాముకి దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి అబ్రహాంకి. లోతుకి అలాంటి లక్షణాలు లేవు. ఏమండి? అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? వేరైపోయెను. లోతు అబ్రహాము నుండి వేరైపోయి అబ్బా చాలా బాగుందండి మొదట్లో. అందుకని అంటాడు, ఆరిపోయే దీపానికి ఏం ఎక్కువంట? కాంతి ఎక్కువంట, ఫోకస్ ఎక్కువ ఆరిపోయే దీపానికి. ఏమండి? పొలాల పొయ్యిలో పెడతాం, గనగన గనగన గన మండి ఏమైపోద్ది? ఒక్కసారిగానే ఆరిపోద్ది. ఇక్కడ కూడా ఏమైపోయింది? ఏమండి? ఈ లోతు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగుంది. లోతు మొదట గమిని దగ్గర ఉన్నాడు, తర్వాత లోపల ప్రవేశించాడు, వారికి నాయకుడైపోయాడు. ఏమండి? లోపల స్థలాలు కొనుక్కున్నాడు, పశువులకి శాలలు వేశాడు, తను మంచి ఇల్లు కట్టుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. తన కొరకు అన్నీ సంపాదించుకున్నాడు, బంగారం వెండి అన్నీ సంపాదించుకున్నాడు, అన్ని వసతులు ఆ ఇంటిలో ఆయన చేయించుకున్నాడు. ఈ అబ్రహాముతో ఉంటే మనకి ఇల్లు లేదు, వాకిలి లేదు. ఆయన ఇల్లు వేసుకోడు, నన్ను వేసుకొనివ్వడు. ఈ అబ్రహాముతో ఉంటే ఆయన తిండు, నన్ను తిన్నివ్వడు. ఈ లోతు భార్య కూడా సనుగుడిది. ఏమండి? లోతు భార్య కూడా ఏమండి? ఈమె దగ్గర ఉంటే నా మీద పెత్తనం చేస్తా, ఈమె నా మీద పెత్తనం చేసేదా, కాబట్టి ఈమె పెత్తనం నా మీద చేయడానికి లేదు. నేను ఒక యజమానురాల్లాగా అయిపోవాలి, నేను ఒక నాయకురాలను అయిపోవాలి, నేను ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలి, నా బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలి అని తనని తానే ఊహించుకొని ఈ లోతుకి ఇంకా జాడ్యం పోస్తుంది. ఈ లోతు మనస్సు మారి ఏమైపోయిందో తెలుసా? వెంటనే వెనుతిరిగి తన కొరకు ప్రతిదీ తన కొరకు. అబ్రహాము విశ్వాసం వేరు. అబ్రహాము విశ్వాస సహితమైన ప్రార్థన, అబ్రహాము దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు, అబ్రహాము దైవ చిత్తము కొరకు ఎదురు చూసేటువంటి హృదయము, అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచేటువంటి మనస్సు. అబ్రహాము తనకి కలిగినదంతా దేవుణ్ణి మహిమపరచటమే. నీ కుమారుని బలి వంట తీసుకెళ్ళిపోయాడు, బలిచ్చేశాడు. ఎలాంటి అబ్రహాము? అబ్రహాంకి లోతుకి సంబంధమా? ఏమండి? ఈ లోతు అయితే ఏం చేశాడు? వేరైపోయి బాగుపడ్డా? చెడిపోయాడా? చెడిపోయాడు. చూడండి, వేరైనటువంటి ప్రతి పట్టణము, వేరైపోయినటువంటి ప్రతి ఏమండి రాజ్యము, వేరైపోయినటువంటి ప్రతి ఇల్లు కూడా ఏమైపోయింది? పాడైపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం.
పాడైపోయినాయండి. ఏమండి? పాడైపోయినాయి. పాడైపోయి పతనవస్థకి వెళ్ళిపోయినాయి. ఒక సంబంధానికి వచ్చారు నా దగ్గరికి. ఒక కోడిపల్లిలో ఒక మన అమ్మగారి అమ్మాయికి సంబంధం చూపించాను. మన పాత మందిరం ఉండగా. ఏమండి? ఒక దైవజనుడు తీసుకుని వచ్చాడు. అయ్యా, ఈయనండి బాగా గనుడండి, ఫలానండి, కులపరంగా చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తి అండి. అక్కడ పెద్ద సంఘానికి వెళ్తారండి. ఆ సంఘం పెద్ద సంఘం. ఆ పెద్ద సంఘం పేరు చెప్పంగానే ఏమైపోతుంది ఇక్కడ వాళ్ళందరికీ? ఆహా 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 ఏంటంట చెప్పారు. సరే, నేను మాట్లాడదామలే అనుకున్నాను ఆ అమ్మాయికి. తర్వాత ఏమైపోయింది? ఏమండి? అయ్యో, ఎంత మంచి యోగ్యుడైనటువంటి వాడు దొరకడు, ఈయన మహాగణుడైన ఫలానా మహాసంఘానికి వెళ్తాడంట అని చెప్పి ఏం చేశారు? మన దగ్గర మాట్లాడి ఇంకొక అమ్మాయిని ఇచ్చి వివాహం చేసేసారు. అయిపోయిన తర్వాత ఏమైపోయిందో తెలుసు అక్కడ? ఏమండి? ఒక నెల రోజుల్లో ఏమండి పెటాపెంకులైపోయింది ఆ యొక్క కాపురం. ఏమండి? ఎందుకో తెలుసా? వాడికి ఆల్రెడీ ఒక అమ్మాయి నట్టు పెట్టుకున్నాడు అక్కడ. ఏమంటే? సంఘానికి వెళుతూనే ఉన్నాడు, దాన్ని కూడా తీసుకుని వెళుతూనే ఉన్నాడు, దీన్ని కూడా చేసుకున్నాడు. ఎంత భయంకరమైనటువంటి పాపం అండి! ఎంత భయంకరమైంది! ఏమండి? చూసి ఏమండి తెగదింపులు చేసేసుకున్నారు మళ్ళీ. అమ్మో, ఈడండి ఫలానా దౌర్భాగ్యుడండి ఈడు. నేను ఆయన అడిగాను తర్వాత సేవకుని, అయ్యా ఏమైంది? ఫలానా అమ్మాయికి ఇచ్చి నేను చూపించాను కదా సంబంధం. ఏమైందంటే ఆయన ఆడు చాలా దౌర్భాగ్యుడు అన్నా. ఎలాంటి వాడంట? చాలా దౌర్భాగ్యుడంట. ముందుగానే ఏమి ఇంద్రుడు చంద్రుడు ఫలానా సంఘానికి వెళ్తాడనగానే, ఓ సంఘానికి వెళ్ళొచ్చు కానీ, నువ్వు సంఘానికి వెళ్ళొచ్చు కానీ, సంఘం మారొచ్చు కానీ, నీకు దిద్దుబాటు ఉందా ప్రియ తల్లి? దిద్దుబాటు లేని బ్రతుకులు, దిద్దుబాటు లేని జీవితాలు. ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? ఏమండి? 1000 మందిలో నిన్ను ఎవడన్నా పట్టించుకుంటాడా? 1,00,000 మందిలో ఎవడైనా నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడా? అతను నువ్వు భార్యతో వెళ్తున్నావో, ఉంచుకున్న దాంతో వెళ్తున్నావో వాడికి ఏమైనా తెలుసా? ఎవరికి తెలియదు. తెలియకుండానే భక్తి ముసుగులో అయిపోతున్నారు ప్రజలు. భక్తి ముసుగు. విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక, వేదన కలదోయి ప్రియుడా పాపిగానే. పాపమునందే మరణింతవా ప్రియుడా, పాపిగానే జీవింతువా. లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా. విడుదల లేని విడుదల లేని వేదన కలదోయి నరక, వేదన కలదోయి ప్రియుడా
ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా పాపిగానే జీవింతువా, విన్న బోధ ఇది నాకు కాదుయని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు. మారు మనసు పొందవా రేపు ఎన్నడి. మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా పాపిగానే చూడండి, మన పాపం గారు అబ్బాయి పాపం విజయవాడలో పెళ్లి పెట్టుకుంటే నేను మా ఐజక్కి వెళ్ళాం. వాళ్ళే చూసుకున్నారు పాపం మా అబ్బాయికి. ఎక్కడో ఏదో సంబంధం. అయ్యా పాపం ఏమైపోయింది, 3 నిద్రలు కూడా అయినాయి అవ్వలేదో పాపం. ఏమైపోయింది? అంతకుముందు ఎవరినో ఈ అమ్మాయి ప్రేమించి ప్రార్థన, ఎంత ప్రార్థన ముసుగులో ఎంతమంది దొంగలు ఉన్నారో తెలుసా? ప్రార్థనా ముసుగు. మనస్సు మారటం లేదు, పశ్చాత్తాపం రావటం లేదు, విరిగి నలిగిన హృదయం లేదు, కన్నీరు లేదు, రోదం లేదు, అంగలార్పు లేదు. పశ్చాత్తాపం లేకుండానే సాగిపోతూ ఉన్నారు సమాధికి, సాగిపోతూ ఉన్నారు సమాధికి. వివాహం చేసుకుని ఇక్కడ 3 రోజులుంటే ఏదో అస్తవ్యస్తంగా ఏడిపించింది ఆ అబ్బాయిని. సరేలే కొత్త కదా అనుకున్నాడు. మరలా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ కూడా అదే తంతు. ఏమని విజయవాడ వచ్చారు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడ రాగానే ఎవడో ఫోన్ చేశాడట. ఏమంటే ఆ ఫోన్లో మాట్లాడి ఏం చేసిందో తెలుసా? అయ్యా మీరు ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వేరే వాడితో లేచి వెళ్ళిపోయింది. ఎంత దారుణం! వాళ్ళు మనుషులుగా కోలుకోలేకపోయారు. ప్రార్థనోళ్ళు ప్రార్థన అనేటువంటి ముసుగులో ఉండిపోయావా ప్రియ తల్లి? నిన్ను ఎవడ దిద్దాడు? ఎవడైనా దిద్దాడా నిన్ను? దిద్దుబాటు నీకు అసహ్యమైపోయింది. దిద్దుబాటు అనేది లేనటువంటి ప్రజలైపోయారు. ఎవడు పట్టించుకుంటాడు? 1000 మంది ఉన్న సంఘములో, 10,000 మంది ఉన్న సంఘములు ఎవడైనా పట్టించుకుంటాడా? 1,00,000 మంది ఉన్న సంఘములు ఎవడైనా పట్టించుకుంటాడా? నీ పేరేంటో వాడికి తెలుసా? నీవెవరు ఆమెకి ఆయనకి తెలుసా? నీ కొరకు విజ్ఞాపన జరుగుతుందా? నీ కొరకు ప్రార్థన చేస్తున్నారా? లేదు. ఏదో నీ వెళతావు, పబ్బం గడిపేసుకుంటావు. నీ ఇష్టానుసారమైన భక్తి, ఇష్టానుసారమైన బ్రతుకు, ఇష్టానుసారమైన జీవితం. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమని మోషే మాట అనుకోండి ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? మోయాబీయులతో పాపం చేసినందున 24,000 మంది స్వాట్లో డెడ్ అయిపోయారు, స్వాట్లో చచ్చిపోయారు. ప్రార్థనా ముసుగులో పాపంలో ఉన్నావేమో. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినుచున్నటువంటి నీవు ఏ పాపములో ఉన్నావో ఆ పాపము నుండి బయటికి రాకపోతే నీ బిడ్డలో నీ పాపముని వారి మీద మోపబడుతూ ఉంటుంది. వారు అల్లాడిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పాపము నీ బిడ్డలను పట్టుకోకముందే, నీ బిడ్డలకు శాపము రాకముందే, నీ బిడ్డలకి అయోగ్యమైనటువంటి పరిస్థితి రాకముందే నువ్వు వెనుదిరిగితే నీ జీవితానికే
ఒక ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మారిపోతావు. నీ బిడ్డలకి మంచి దీవెనికరంగా మారిపోతావు. అందుకేనంటాడు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఏంటండి వేరుండగోరువాడు? ఏంటంటే స్వేచ్ఛానుసారుడు. ఎవడు మాట అంటే కేడు. నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకెవరు చెప్పినా నాకు పడదు, నేను ఎవడి మాట వినను, నేను లెక్క చేయను అనేటువంటి స్థితిలో ఉంటారంట. సామెతలు 18:1-2 అంటున్నాడు, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. ఏమండి? స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఏమండి? ఇలాంటి వాడు సాధుపరచగలడా? దేవునికి లోబడగలడా? దేవుని వాక్యమునకు లోబడగలడా? ప్రియ తల్లి, అందుకని అంటున్నాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. వేరైపోతే నీ జీవితంలో నువ్వు గర్వించినట్లయితే తప్పిపోయిన కుమారుడు లోతులాగా మన జీవితాలు కూడా అలాగే ఉంటాయని నేను నీకు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దేవుడు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి.